ఆగలాగా. నేను మాట్లాడుతుంది మన ఇండియన్ యానిమేషన్ హిస్టరీని చేంజ్ చేసిన మూవీ గురించి అండ్ ఒక ప్రొడక్షన్ హౌస్ గురించి. అదేదో కాదు 'హుంబాలే ఫిలిమ్స్.' మనకు పర్సనల్‌గా 'హుంబాలే ఫిలిమ్స్' అంటే 'సలార్', 'కేజీఎఫ్' ఇప్పుడు రాబోతున్న 'డ్రాగన్' అవే గుర్తొస్తాయి. కానీ లాస్ట్ ఇయర్ జూలై 25న 'మహా అవతార్ నరసింహ' మూవీ రిలీజ్ చేశాడయ్యా. అదొక సెన్సేషనల్ హిస్టరీని చేంజ్ చేసేసింది. మనం ఎంతో నమ్మే దేవుడి గురించి యానిమేషన్‌లో ఎంత క్లియర్‌గా చూపించగలుగుతారో అంత క్లియర్‌గా చూపిచ్చారు. అలాంటి గ్రేట్ లెగసీని కంటిన్యూ చేస్తూనే 'మహా అవతార్', 'పరశురామ అవతారం' మూవీ రాబోతుంది నెక్స్ట్ ఇయర్. ఈ మూవీ ఎలా ఉంటదంటే 'మహా అవతార్ నరసింహ' రక్తపాతం అంటే దీంట్లో 'పరశురామ అవతారం' రక్తంలో చేస్తాడబ్బా యుద్ధం చేసి. 21 సార్లు, 21 సార్లు భూలోకాన్ని మొత్తం తిరిగి క్షత్రియుడనే వాడికి వణుకు పుట్టేలా చేస్తాడు 'మహా అవతారం'. ఎలా ఉంటదంటే హిస్టరీ చదివారంటే ఒక్కసారి వినండి. చాగంటి గారు చెప్పుంటారు. సూపరుంటది. అలాంటి 'అవతారం' గురించి మూవీ. ఆ ట్రైలర్ టీజర్ కట్ అది. స్మాల్ టీజర్ కట్‌లోనే తలకాయ లేస్తదయ్య. అలాంటి సీన్‌లు ఎన్నుంటాయో చెప్పలేం. నాకు చూస్తేనే గూస్ బంప్స్ వస్తాంది. ఐ స్ట్రాంగ్‌లీ రికమెండ్. నేను ఖచ్చితంగా చూస్తా ఆ మూవీ నెక్స్ట్ ఇయర్. ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తా. ఇది ప్రమోషన్ అనుకోండి, ఏమనుకోండి నాకు తెలీదు. డైలీ దీని గురించి ఒక వీడియో ఖచ్చితంగా ఉంటది. సీ యూ గైస్. యానిమేతో నార్మల్‌గా వస్తాను. అలాగే దీని గురించి ఇంకో వీడియో కూడా ఉంటది. సీ యూ.